పేర్నాని ఏదైతే అంటున్నారో ఈ రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ముగ్గురు సైకోలు పరిపాలిస్తున్నారని చెప్పి ఈ రోజే మాట్లాడారు ఆయన. సైకో పాలన ఆల్రెడీ వెళ్ళిపోయింది. గత 5 సంవత్సరాల్లో సైకోని చూశారు అంటే ఎక్కడ శవం వస్తే అక్కడ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. నిజంగా శవం దగ్గరికి వెళ్ళి నవ్వే ఒక దరిద్రపు వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డినే చూసా. సైకో అంటే అతను ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటాడు. ప్రజా సమస్యల మీద పోరాటం చేత కాదు. ప్రజలు గెలిపిస్తే ప్రజల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని వస్తాడు. మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని పరదాలు లేకుండా ఎట్లా వస్తున్నాడు జనాల్లోకి నాకు అర్థం కావట్లా. ఆ రోజు నీకు ఉందేంటి, ఈ రోజు నీకు ఉందేంటి? ఆ రోజు నిన్ను నమ్మి జనాలు ఓట్లేశారు, వాళ్ళెందుకు దగ్గరికి రానివ్వాల? ఈ రోజున మరి నువ్వు జనాల్లోకి పరామర్శ యాత్ర అని చెప్పేసి శవయాత్రలు చేసుకుంటా పోతున్నావు. నువ్వు వచ్చి బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరికి, నీ కార్యకర్తలకే, నీ సొంత పార్టీ వాళ్ళకి కూడా చనిపోతున్నారు, లేదా గాయాలు అవుతున్నాయి, లేదంటే పోలీసులతో అంటే రెచ్చగొట్టే పనులన్నీ చేసేది వీళ్ళే కదా ఫస్ట్. ఇప్పుడు గుడివాడ చూసుకుంటే, గుడివాడలో ఆవిడకి ఏం అవసరం అక్కడ కారు వేసుకొని తిరగడానికి? పోలీసులు వద్దని చెప్పినా కూడాను వచ్చి లారా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడింది. రెచ్చగొడితే మేము కూడా చేతగాక ఏమైనా కూర్చున్నామే, మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోకుండా ఉండటానికి. ఒక బీసీ మహిళ పైన దాడి చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, ఇది లోకేష్ ఆధ్వర్యంలోని దాడి జరిగిందని చెప్పేస్తే మాట్లాడుతున్నారు. అసలు లోకేష్ అన్నకి ఏం తెలిసిద్దండి ఆవిడొచ్చి రెచ్చగొట్టిద్దని? ఆవిడెవరు రమ్మన్నారు బయటికి? ఆవిడెవరికి ఎలుక్కోమన్నారు వచ్చి? ఆల్రెడీ వాళ్ళు అక్కడ బ్యానర్స్ ఇష్యూ మీద గొడవ జరుగుతుంది. ఎందుకు బయటకు వచ్చింది? అక్కడ ఎందుకు రౌండ్లు వేసింది? మొగుడు పెళ్ళం ఎందుకు తిట్టారు? ఒక బీసీ మహిళ అని అంటే ఒక కులం పేరు వేసేసుకుంటే సింపతి క్రియేట్ అవుతుందా? ఇప్పుడు నేను కూడా మీ ప్లేస్లో ఉంటే చేశాను అనుకుందాము, మరి నా మీద సింపతి ఎలా క్రియేట్ చేస్తారు అడుగుతున్నాను. ఒక మహిళ చేసింది అంటే నువ్వు రెచ్చగొట్టకుండా ఎవరు ఇక్కడ నీ దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకునేది లేదు, నిన్నెవరు అవమానించింది కూడా లేదు. నువ్వైతే మాట్లాడేయచ్చు, మీరు చేస్తే ఆచారం, మేము చేస్తే అనాచారం. ఇలాంటివన్నీ కూడా నువ్వు ఆ పార్టీకే చెల్లుతుందండి. టీడీపీ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. అసలు వీళ్ళు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో తెలియదు. వీళ్ళు గెలిచిందే ఈవీఎంల ద్వారా గెలిచారు. రేపు పొద్దున్న ప్రజలు వీళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పి అయితే మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో మేము ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లో లేకపోయినా కానీ మేము ఇంతే ఉన్నాం. ఎందుకంటే నిజం నిర్భయంగా మాట్లాడతాం, ప్రజల సమస్యల మీద మేము పోరాడతాం, మేము ఎగిరెగిరి పడతాం. మీరు పోయిన 5 సంవత్సరాలు మాత్రమే ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొంతమంది మాత్రమే సో కాల్డ్ కోవర్డ్స్ కానీ ఏమంటారు, వాళ్ళంతటి వాళ్ళే రాజకీయ వెన్నుపోట్లు పొడుచుకుంటున్నారు. వాళ్ళని ఇంక మనం చెప్పేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అతనికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రజా సమస్యల మీద పోరాడితే ప్రజల వైపు, ప్రజల పక్షాన ఉండి వాళ్ళ గురించి ఏమన్నా మనం సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలకు కనీసం ఒక సింపతి అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. జనాలు కూడా అరే వీళ్ళు మళ్ళీ మారారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపటికి నరుక్కోడాలు, చంపుకోడాలు, రపరప అంటాలు, ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా నువ్వు బయటకు వస్తేనేమో శవాలు లెగుస్తున్నాయి, శవయాత్రలు చేస్తున్నావు, గంజాయి వాళ్ళని పరామర్శిస్తున్నావు. ఇలాంటివన్నీ చేసుకుంటా పోతే మీ మీకు వైసీపీ పార్టీ అనేది లేకుండా భూస్థాపితం అయిపోతుంది ఆల్రెడీ. పరిస్థితి ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నారు. ఏముందండి, చెప్తున్నాను కదా, అరిసే కుక్కలు ఎటు మొరగలేవు. కనీసం జనాల ముందుకు వచ్చి కనపడాలి, రాజకీయంగా బతికాను అంటే జబర్దస్త్కే నేను పరిమితం కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, సో నేను మాట్లాడతానని చెప్పి అరుచుకుంటూ ఉంటుంది వచ్చి మాట్లాడుతున్నారు. నేను జబర్దస్తులు చేస్తే చాలా ట్రోల్ చేసేవాళ్ళు, మరి బాలకృష్ణ గారు సినిమాలు చేయట్లేదా, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయట్లేదా అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. సింహానికి గ్రామ సింహానికి చాలా తేడా ఉంది. పోలికలు పెట్టడం కూడా చాలా అనవసరం అనమాట. అవన్నీ బాలయ్య బాబు గారు ఆయన వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని అటు నటించడంలో కూడాను తీసుకొస్తున్నారు. ఆయనకంటూ ఒక ముద్ర ఉంది సినిమాల్లో. అదే నాన్నగారి వారసత్వాన్ని ఆయన ఏమీ ఆశించకుండా ఇటు ఎమ్మెల్యేగా రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. ఆయనకి జనాలేం పిచ్చోళ్ళు కాదు కదండి. వ్యక్తి అనేవాడు నియోజకవర్గంలో ఎన్ని పనులు చేసిన, నిజంగా చెప్తున్నా, ఈ రోజున నాకు అన్నం తిన్నాను అంటే రేపొద్దున ఈ అన్నమే కావాలని కోరుకోను, నేను ఇంకో కొత్త రకం కోరుకుంటా. జనాలైనా అంతే. ఈ నియోజకవర్గంలో నేను ఇవాళ ఈ పని చేశానంటే దీంతో సాటిస్ఫై కారు, ఇంకా కావాలని కోరుకుంటారు. మరి బాలకృష్ణ గారు ఎంత చేసుంటే ఆయన వరుస పెట్టి ఎమ్మెల్యేగా అవుతా వస్తున్నారు. కనీసం పార్టీలో ఆయన ఇంకేమీ ఏ పార్టీ హోదాలు అడగలేదు. ఆయన ఏ రోజు ప్రెస్ మీట్లు ఇవ్వలేదు. మీలాగా బూతులు అస్సలు తిట్టలేదు. బయటకు వచ్చి రాజకీయ లబ్ధి కోసం బూతులు మాట్లాడైతే ఏ రాజకీయ లబ్ధి ఆయన చేసుకోలేదు. సో ఆయన ఒక సింహం. ఆ సింహానికి ఇలాంటి గ్రామ సింహానికి అసలు పొంతన కూడా లేదు. అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు అంతా మోసమే చేస్తాడు, ఎప్పుడు ఎన్నికల్లో గెలవడానికి అబద్ధ హామీలు ఇస్తాడు, హామీలు నెరవేర్చే సమయానికి వస్తే ఏవి నెరవేర్చుకుంటా ప్రజలందరినీ మోసం చేసేస్తాడని చెప్పి అయితే సిద్ధార్థ రెడ్డి అంటారు. అబద్ధ హామీలు చెప్పింది ఎవరు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేనమామను అవుతానని చెప్పి ఒకళ్ళకి మాత్రమే ఇచ్చారే, అది కూడా మరి అబద్ధాలు చెప్పింది ఎవరు? మోసం చేసింది ఎవరు?
చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అన్నారు. ఇంట్లో 6 పిల్లలు ఉన్నా కూడా 6కి ఇచ్చారు, 4 ఉంటే 4కి ఇచ్చారు. ఎంతమంది ఉన్నా సరే ఆ కుటుంబంలో అంతమంది పిల్లలకి ఇచ్చారు. ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేసలేదు. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పెన్షన్ 4,000 చేస్తున్నారు, చేశారు కదా, ఇస్తున్నారు కదా. రాగానే మొదటిగా చేసింది అదే కదా. ఇవాళకి కూడా టెన్షన్గా ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే వెళ్ళిపోయి ఇచ్చేస్తున్నాం. ప్రతిదీ నెరవేరుస్తున్నారు. ఈ నెల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రైతు భరోసా వస్తుంది. రేపు August 15 నుంచి ఉచిత బస్సు, ఏ జిల్లా వారికి ఆ జిల్లా మొత్తంలో ఎక్కడైనా తిరగండి ఫ్రీ ఉచిత బస్సు అన్నారు లేడీస్కి. అది కూడా నెరవేరుస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పటికే ఆల్రెడీ 6.5 lakh అలా జాబ్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కంపెనీస్ తీసుకొస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అంటే మరి ఎందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నా అంటున్నారు? మరోవైపు తమ కార్యకర్తల జోలికి వస్తే టీడీపీ వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరిది వాళ్ళకి చెల్లించేస్తాం అంటున్నాడు ఆయన. అసలు ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతను అనేవాడు ఇంకా రాజకీయాల్లో ఉన్నాడని మేము మర్చిపోయాం, గతంలోనే మర్చిపోయాం అతన్ని. ఇప్పుడు మేము ఈ కార్యకర్త విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అండి ఆయన మీరు మర్చిపోతే ఎలా? మేము మర్చిపోయాం. ఎందుకంటే అతను గత 5 ఏళ్లలో వీళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళనే ఎక్కువగా మేము తీసుకున్నాము. ఇప్పుడు ఏదో అందరూ సైలెంట్ అయ్యారు కదా అని ఇప్పుడు అతను వచ్చి మాట్లాడితే మేమేమి తీసుకోవడానికి ఇదిగలేము. మేము ఇంకోటి చెప్తున్నాం, మా కార్యకర్తలు ఎవరు కూడాను నైతిక విలువలు దాటి మీ కార్యకర్తల జోలికి పోలేదు. గత 5 ఏళ్లలో మీరు మమ్మల్ని హింసించినంతగా ఆడవాళ్ళని కూడా చూడకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడి సోషల్ మీడియా పరంగా మమ్మల్ని హింసించి సిబిఐ కేసులు పెట్టి ఎవరినైనా నోటికి వచ్చినట్టు మాట్లాడింది కార్యకర్తల్ని చూసుకుంటే మీ పార్టీ కార్యకర్తలే మా జోలికి వచ్చారు. మేము అవన్నీ మనసులో పెట్టుకొని మేము కూడా రాగద్వేషాలు నింపుకొని ఈ రోజున అలాంటి రాజకీయమే చేయాలి అనుకుంటే ప్రజలు ఈసారి మీకు ఎట్లయితే 11 నుంచి కూర్చోబెడతారో మమ్మల్ని కూడా అట్లానే కూర్చోబెడతారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చి మాట్లాడేస్తున్నారు. జనాలకి నెగిటివిటీ ఇంకా వాళ్లే ఇచ్చుకుంటున్నారు కానీ పబ్లిసిటీ అనేది మేమైతే వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. అంటే వల్లభనేని వంశీనేత ఇన్ని రోజులు జైల్లో పెట్టారు, తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. అంత జైల్లో ఉండడం చాలా మంది ఏమన్నారంటే ఇంకా వంశీ రాజకీయాల గుడ్ బై చెప్పేస్తాడు, ఇంకా వైసీపీకి రాజీనామా చేసి బయట తన పనులు తను చేసుకుంటాడని చెప్పి చాలా మంది అన్నారు. కానీ అనూహ్యంగా ఆయన జైలు నుండి బెయిల్ పైన బయటికి రావగానే వెంటనే జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్ళి కలవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నాడు వంశీ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆరోగ్యం బాగోలేదు అన్నాడు. నిజంగా ఆరోగ్యం బాగోనోడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇవన్నీ అసలు అతనికి రాజకీయ జీవితం లేకుండా చేసిందే జగన్మోహన్ రెడ్డి అన్న విషయం అతను మర్చిపోయాడు. ఇంకా రేపు ఫ్యూచర్లో అసలు ఆ పార్టీయే ఉంటలా. అది వంశీ తెలుసుకొని ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుంటాడేమో అనుకున్నాం కానీ జైల్లో ఉంటే సింపతి క్రియేట్ అయిందని ఫీల్ అవుతున్నట్టున్నాడు. మరి బయటికి వస్తూనే ఎవరి పర్మిషన్ లేకుండా ఎందుకు ర్యాలీ పెట్టారో తెలీదు. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే నీకు సింపతి క్రియేట్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే వల్లభనేని వంశీని దేవినేని అవినాష్ని లెక్క కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జైల్లోకి వెళ్ళొచ్చాడు కాబట్టి కనీసం నాకు ఒక పెద్దపీట వేస్తాడని చెప్పేసి ఆశించి కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చినట్టే అనిపిస్తుంది తప్పించి అతను ఇప్పుడు రాజకీయం కోసం ఎంతకన్నా దిగజారుతారు అంటే అది వైసీపీ నాయకులు. అంటే వల్లభనేని వంశీ ఇచ్చిన మెసేజ్ ఏ విధంగా చూడాలంటారు? ఎందుకంటే మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము భయపడం, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉంటాం అనేసి మెసేజ్ ఇస్తున్నారు అనుకోవచ్చుగా? అంటే ఈ సైకోల్లాగా మాకు లోపల పెట్టేసేసి 3rd డిగ్రీలు ఉపయోగించడాలు లేదంటే హింసించడాలు, సైకోయిజం అన్నారు కదా ఇందాక, సైకో అని చెప్పేసి ఈ పాలన అంతా లోకేష్ అన్నకు కానివ్వండి మా రెడ్ బుక్ రాజ్యాంగంలో కానీ అనుకోలేదన్నమాట. అందుకని ఇట్లాగా పేటరైపోతున్నారు. ఈసారి ఇదే గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఇంకా 4 ఏళ్లలోనే 2.0 చూపిస్తారు రెడ్ బుక్. దానికి రెడీగా ఉండండి. మాకు నమ్మకం ఉంది లోకేష్ అన్న కానీ వీళ్ళకి ఎలా ఉందంటే ఏముంది అరెస్ట్ చేస్తారు, రేపొద్దున బెయిల్ మీద బయటకు వస్తాం, ఇలాంటి ఒక డైలమాలో ఉన్నారు. దాన్ని కూడా తిరగరాసి ఇంకొకసారి బయటకు వచ్చి మాట్లాడాలన్నా రెచ్చగొట్టే మాటలు కానీ జనాల్ని హింసించే మాటలు కానివ్వండి, బయటకు వచ్చి మీరు ఒక ర్యాలీ చేసుకోవడానికి కూడా భయపడేలాగా మీకు లోకేష్ అన్న కానీ చంద్రబాబు గారు కానీ ఖచ్చితంగా మీకు దీనికి తగిన చర్యలు తీసుకుంటారని మేము చెప్తాం.